హలో ఫ్రెండ్స్, సోరవరంలో వేచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా టెంపుల్ అయితే అస్సలు గుడి ఖాళీ అనేది లేదు ఫ్రెండ్స్. జనాలతో భక్తులతో మొత్తం నిండిపోయింది. ఎక్కడ చూసినా మనకు కదలడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంది ఈ టెంపుల్ అయితే. అండ్ ఇంతమంది జనాలు రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు స్పెషల్ ఏంటంటే, అసలు సోరవరంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టి 12 years పూజ చేసుకుంది. సో అందుకనేసి ప్రతి ఇంటి నుంచి బూర్లు అనేది వండుకొని ఇక్కడికైతే తీసుకొచ్చే టెంపుల్కి అయితే. ఈ టెంపుల్లో అయితే మన గజస్తంభం దగ్గర అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఈ బూర్లని పైకన్నీ తీసిడుతున్నారు. ఆ బూరు ప్రసాదం కాబట్టి మొత్తం పైకి సిరినప్పుడు కింద పడకుండా చాలామంది అయితే క్యాచ్ అయితే పట్టుకున్నారు. అండ్ అవి అయితే ఇంటికి పట్టుకెళ్తారు. పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే లేదు. ఈ టెంపుల్ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ఊరంతా కదలొచ్చింది ఫ్రెండ్స్. మొత్తం ఈరోజు 12 years కంప్లీట్ చేసుకుంది కదా. సో అందుకనేసి సోరవరంలో ఉన్న వాళ్ళందరినీ ఈ టెంపుల్కి అయితే పిలిచారు. ఈరోజు ఇలాగుంది, మనకి 12 years కంప్లీట్ చేసుకున్నాం అని చెప్పి. ఈ ఊరు ఆడపిల్లలు అంటారు చూసారా, వాళ్ళందరికీ ఈరోజు మొత్తం అందరూ చీరలు అవి పెడతారంట. సో అందుకని మొత్తం వాళ్ళందరినీ పిలుచుకున్నారు. అండ్ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మొత్తం ఈ ఊర్లో పిల్లలు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు మొత్తం అందరూ కలిసి మాలలు అయితే వేశారు ఫ్రెండ్స్. చూసారా, అంత అస్సలు ఖాళీ అనేది లేదు. మనం నడ్డానికి కూడా ఖాళీ లేకుండా ఉంది. టెంపుల్ చుట్టూ గుడిలో కూడా అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఈరోజు అయితే. అండ్ ఓన్లీ సాటర్డే టైంలో అయితే పెడతారు ఈ టెంపుల్లో భోజనాలు, ప్రసాదం. బట్ ఈసారి అయితే ప్రతిరోజు పెడుతున్నారంట స్వాముల గురించి అనేసి. మనకి భోజనం అయితే ఏం పెట్టారో చూపిస్తాను. పులిహార, బూరి అండ్ అన్నప్రసాదం, అన్నవరం ప్రసాదం, వంకాయ, బొటానీ అండ్ పప్పు ఫ్రెండ్స్. చిన్న ఆవకాయ అయితే పెట్టారు, చూసేయండి. అండ్ మీకు నైట్ కళ్యాణం కూడా చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కళ్యాణం వీడియో కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్.